ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే జీవో 29 ఏంటంటే ఇప్పుడు ఇద్దరు ఎస్సీ కేటగిరీలు ఉన్నారనుకో, ఇద్దరు ఎస్సీ కేటగిరీలో ఒకరు మెరిట్లో వస్తాడు టాప్ మార్క్స్, కానీ మెరిట్లో వచ్చిన వాడిని నువ్వు ఎస్సీ కేటగిరీలో తీసుకుంటున్నారు. ఇప్పుడు అదే జీవో 29 తీసేసావు అనుకో, నువ్వేమైతే మెరిటే పోతాడు, ఎస్సీ క్యాండిడేట్లో ఉన్నవాడికి ఎస్సీలో ఇంకా సెకండ్ ప్లేస్లో ఉన్నవాడికి ఫస్ట్ ఈ పోస్ట్ వస్తుంది. కానీ జీవో 55 తీసేసి జీవో 29 పెట్టడం వల్ల ఒక రిజర్వేషన్ వాడికి నష్టమవుతుంది. సో అది మెయిన్ ఇష్యూ జీవో 29. ఇది కోర్టులో కూడా ఈ కేసు నడుస్తుంది. రేపు మండే కూడా కపిల్ సిబాల్ ఇక రావు గారు వీళ్ళందరికీ మన సుప్రీంకోర్టులో వేశారు. ఇప్పటి వరకు అయితే సెక్రటరియట్ నుంచి కానీ సీఎంఓ నుంచి కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అసలు ఇంతకుముందు కూడా అసలు మరి ఇంతకుముందు గతంలో నిరసన చేస్తున్నప్పుడు బలమూరి వెంకట్ కావచ్చు, ప్రొఫెసర్ కోదండరామ్ కావచ్చు, వీళ్ళందరూ మీతో పాటు ఉండేది. కానీ మరి ఇప్పుడు ఏమైంది అని వాళ్ళని అడిగారు ఒక్కసారి? అసలు దొరకట్లే కదా వాళ్ళు, అసలు దొరికితే అడుగుతారు వాళ్ళని ఎవరినైనా. అసలు అంటే వాళ్ళు ఎవరు దొరకట్లేదు, వాళ్ళకి రావాల్సిన జాబులు వాళ్ళకి వచ్చినాయి. సో వాళ్ళు కొంతమందికి వాళ్ళకి తెలుసు, ప్రొఫెసర్లే కొంతమంది తెలిసి ఏమన్నా జరుగుతుందో కానీ భయపడుతున్నారు.